ఎన్టీఆర్ జిల్లా పినపాక పరిధి విద్యానగరంలోని సిఎస్ఐ ఆస్తులను కాపాడాలంటూ పాస్టర్లు, క్రైస్తవ మతస్థులు ఆందోళన చేపట్టారు. సుమారు 62.88 ఎకరాల సిఎస్ఐ ఆస్తిని అక్రమంగా అన్యాక్రాంతం చేయబోతున్నారని కోగంటి సత్యంపై ఆరోపణలు చేశారు. సెక్షన్ 145 అమలులో ఉన్న న్యాయస్థానం తీర్పును ధిక్కరించి కోగంటి సత్యం, అతని అనుచరులు కబ్జాకి పాల్పడుతున్నారని పాస్టర్లు, క్రైస్తవ మతస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ పోలీసు వారు తక్షణమే స్పందించి తమ ఆస్తికి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా సిఎస్ఐ సంస్థ ఆస్తిని చాలా మంది ఆక్రమించడానికి చూస్తూ ఉన్నారు అనే ఒక ఆలోచన మేము గ్రహించి ఈరోజు ఇక్కడికి మేమందరం కూడా రావడం జరిగింది. అయితే ఇది చాలా దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా దీనిని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తూ ఉన్నాం. దీనిని ఆక్యుపై చేయడానికి చూస్తూ ఉన్నారు, దానిని అడ్డుకుంటూ ఉన్నాం. దీనిని దొండటానికి చూస్తూ ఉన్నారు, దానిని అడ్డుకుంటూ ఉన్నాం. అయితే వ్యక్తులు మాత్రమే దీనిని చూస్తూ ఉన్నారు. మేము పెద్ద సంస్థ, ఇది దాదాపుగా 5 లక్షల మంది విశ్వాసులు ఉన్నటువంటి ఈ దక్షిణ ఇండియా సంఘం అనగా ఈ డయాసిస్ మేమందరం కూడా ఇక్కడికి చేరడానికి గల కారణం ఏంటంటే ఈ భూమి మాది, ఇది ఎవరి సొత్తు కాదు. ఈ భూమి మేము కొన్నాం, ఈ భూమి మాది, మాకు చెందాలి. కాబట్టి ఇతరులు దీనిలోకి రాకూడదు అని ఆ యొక్క నినాదంతో ఈ యొక్క పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు కనుక ఈ ఆస్తుల పరిరక్షణలో పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క బిల్లును ల్యాండ్